నేను అక్షయకల్ప ఫామ్‌కి వెళ్ళాను. ఈ వీడియోలో నేను ఆ ఫామ్ విజిట్ ఎలా జరిగిందో మీకు చూపిస్తాను. వీడియోలోకెళ్ళే ముందు మీతో ఓ రిక్వెస్టు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వెళ్ళబోయే ఈ ఫామ్ టుమ్కూరు దగ్గరుంది. సుమారు ఒక 170-200 కిలోమీటర్స్ ఫ్రమ్ బెంగుళూరు ఉంటుంది. ఒక్కసారి బెంగుళూరు దాటాక చూడండి ఎంత పచ్చగా ఉంటాయి పక్కన. ఇప్పుడు మనం ఫామ్‌కొచ్చేసాము. అక్కడ పార్కింగ్ నుంచి ఎంట్రన్స్ వైపు నడుస్తున్నాను ఇప్పుడు మెయిన్ గేట్‌కి. లోపల ఎంటర్ అయ్యాక ఇలా ఉంటుంది. చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న మొక్కలు కాదు, పెద్ద పెద్ద వృక్షాలే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ పెద్ద హాల్‌లో ఉంది. ఇక్కడికి రమ్మన్నారు. వెల్కమ్ డ్రింక్స్ అని ఇచ్చారు. అదే టీ, కాఫీ, బటర్ మిల్క్ ఉన్నాయి. చాలా బాగుంది ఈ ప్లేస్. పచ్చగా చల్లగా ఉంది. ఫ్రెష్ ఎయిర్, మొక్కలు, ఉయ్యాల అన్నీ ఉన్నాయి. ఇప్పుడు బుల్లక్ కార్ట్ వచ్చింది. ఇది ఎక్కి చూద్దాం మనం ఎలా జరుగుతుందో ఈ బుల్లక్ కార్ట్ రైడ్. మనకు చాలా మందికి ఇది మామూలే అనిపించవచ్చు, రొటీన్ వర్క్ అనిపించవచ్చు. కానీ పిల్లలకి ఎప్పుడు ఎక్కని వాళ్ళకి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయి. పొలాలు ఇవి. అది అయ్యాక ఇక్కడ కొబ్బరి నీళ్ళు తాగడానికి వచ్చాను. చూడండి వెరైటీగా కొబ్బరికాయ సైడ్కి కన్నం పెట్టి నీళ్ళు తీశారు. కాంపోస్ట్ ఎలా తయారు చేస్తారు, ఆకులు అక్కడ వచ్చిన వేస్ట్తో ఇలాగే మాన్యూర్ ఎలా చేస్తారని. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న తేనెటీగల గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత అక్షయకల్ప వాళ్ళ సంస్థ వాళ్ళు చేసే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఒక సెషన్ తీసుకున్నారు. అది అయ్యాక లంచ్ పెట్టారు. లంచ్ చాలా బాగుండేది. సాత్వికమైన ఆహారం, డీప్ ఫ్రైస్ లేవు, మసాలాలు లేవు, ఇంత పౌష్టికమైన ఆహారం. అది ఆ ఫుడ్ అయ్యాక లంచ్ అయ్యాక అలాగ సైకిల్ తీసుకొని ఇలా ఫామ్ చూడ్డానికి వెళ్ళాను నేను. చాలా పెద్ద ఏరియా ఇది. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ వేసే కూరలు, పంట అదంతా చూపించారు ఎలా చేస్తున్నారు అవన్నీ. చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నారు. ఎంత రెయిన్ఫాల్ వచ్చింది, ఏ కూరలు ఎన్ని కిలోలు వచ్చాయి అన్నీ రాసి పెట్టారు బోర్డు మీద. ఇది వాళ్ళ స్టోర్ లాంటిది. ఇక్కడ వాళ్ళు తీసుకున్న అన్నీ ఇక్కడ స్టోర్ చేస్తారు. ఇక ఇలా ఉంటాయి, బెడ్స్లా తయారు చేశారు. ఇక్కడే వాళ్ళు పాతుతూ ఉంటారండి. ఇండియన్ స్పినాచ్ అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రో అలా ఆర్గనైజ్ చేశారు. ఇదంతా అయ్యాక కొంచెం సాయంత్రం అయింది. నెక్స్ట్ ఏమో కౌ షెడ్కి రమ్మన్నారు. అక్కడ వాళ్ళ ఆవులను ఎలా చూస్తున్నారు, వాళ్ళకి ఏంటేంటి ఫాడర్ ఇస్తున్నారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ నీళ్ల సంచులు ఇక్కడ వాటర్ బ్యాగ్స్ పురుగులు రాకుండా పెట్టారు. తర్వాత వాళ్ళు పాలు ఎలా తీస్తారు, ఆ మెషిన్స్ని ఎలా యూజ్ చేస్తారు అదొకటి. ఇది వాళ్ళ మోడల్ ఫార్మ్. అంటే ఇది పెద్దది కాదు, దీనికన్నా పెద్ద ఫార్మ్ ఇంకో దూరంలో ఉంది. వాళ్ళు ఫాడర్ అంటే ఆవుకు పెట్టే గడ్డి కూడా తీసుకెళ్తున్నారు. ఇది కూడా ఆర్గానిక్. పిల్లలకి ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఇలా ఆవుకి ఇలా తినిపించడం బాగుంటుంది. సాయంత్రం అయ్యాక ఇలా టెంట్స్ అలాట్ చేశారు. 2 డే స్టే ఉన్న వాళ్ళకి ఇలా టెంట్ ఇస్తారు రాత్రి ఉండడానికి. ఇది ఆ టెంట్ ఏరియా. ఈ టెంట్స్లోనూ ఇక కామన్ బాత్రూమ్, టాయిలెట్స్ కామన్ అయినా కూడా చాలా నీట్గా ఉంటుంది. నేను చూసినప్పుడు చాలా ఫ్యామిలీస్ వచ్చారు ఇక్కడికి. కొంచెం రొటీన్ నుంచి చేంజ్గా ఉంటుందని కూడా వస్తూ ఉంటారు. ఆ తర్వాత డిన్నర్కి వెళ్ళి వచ్చాను, రిటర్న్ వచ్చాను. ఇప్పుడు నేను నా టెంట్ వైపు నడుస్తున్నాను. నేను చూపిస్తాను టెంట్ ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది.
ముందుగా ఈ జిప్ ఉంది. ఇది జిప్ తీయాలి. ఇది ఫస్ట్ జిప్ ఇది. దీని లోపల ఇంకొక జిప్ ఉంటుంది. లోపలికెళ్ళి ఈ జిప్ బయట తీసేయాలి. లోపలికి దోమలు రాకుండా వేసిస్తే బెటర్. ఇప్పుడు ఇది నేను సెకండ్ జిప్ ఓపెన్ చేస్తున్నాను. ఈ సెటప్ బెటర్. దీనివల్ల దోమలు, ఇన్సెక్ట్స్ ఏం రావు. అండ్ ఇన్సులేషన్ కూడా ఉంది. చలి కూడా వేయదు లోపల. వాళ్ళు ఏం లైట్ ఏం ఇవ్వలేదు. ఫుల్ చీకటి. నేను తెచ్చుకున్న చిన్న లైట్ ఇక్కడ ఆన్ చేశాను నేను. ఇక్కడ ఈ పరుపు, ఈ పిల్లోస్ వాళ్ళు ఇస్తారు. బెడ్షీట్స్, రగ్గులు కావాలంటే మన అవసరం బట్టి పట్టుకోవాలి. ఇంకా మస్కిటో రిపెలెంట్స్ ఏమైనా కావాలంటే పట్టుకోవచ్చు. మళ్ళీ ఉదయం వెలుతురులో చూపిస్తాను ఈ టెంట్ ఎలా కనిపిస్తుందో. ఉదయం అయింది. గుడ్ మార్నింగ్. బాగా చలిగా ఉంది, చలికాలం కావడం వల్ల. అలా చూస్తున్నాను. మార్నింగ్ వాక్కి వెళ్తున్నాను. బ్రెడ్, కాఫీ పెట్టారట. సో అది తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ సెపరేట్గా ఉంటుంది. అదే ఉదయాన్నే ఈ సెషన్ తీసుకున్నారు. వాళ్ళ దగ్గర బయోగ్యాస్ ప్లాంట్ ఉంది. అది ఎలా వర్క్ అవుతుందో ఏంటో ఆ సెషన్ ఉండేది. ఇది వాళ్ళు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్. ఇది బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. ఈ ఫామ్లో మనం ఎంచుకున్న కూరలు మనం పే చేసి తీసుకెళ్ళొచ్చు కూడా. దీని తర్వాత చాలా ఉన్నాయి ఇంకా ఈరోజు ప్లాన్లోని. లంచ్, గేమ్స్ అని అవి అటెండ్ అవ్వట్లేదు. ఇప్పుడు చెక్అవుట్ చేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామని ప్లాన్ మాది. గుడ్. వెలుతురులో టెంట్ ఇలా ఉంటుంది. ముందు ఒక కుర్చీ, ఒక రూమ్ లాగా, లోపల ఇంకా సెకండ్ లేయర్ ఆఫ్ టెంట్ బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏమిటో నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.